హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం వ్లాగ్ అండి. మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏం చేస్తారండి ఆడోళ్ళు పొద్దున్నే లేచి ఒకళ్ళు తుడుచుకుని కల్లాపేసుకుని ముగ్గేసుకుని సామాన్లు తోముకుని ఇదే చేస్తారు కదా. నేను కూడా అదే చేస్తున్నాను డైలీ. మీతో ఏం షేర్ చేసుకుంటానండి. అదే పని కదా రోజుకి ఆడవాళ్ళ జీవితం అంతే కదండి. ఇంకేం మారుతుంది, సామాన్లు తోముకోవడం ముగ్గేసుకోవడం ఇదే పని కదండి. ఇప్పుడైతే నేనైతే ముగ్గేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే తెల్లారగట్ల లేసి మా అన్నయ్యకైతే విడిముళ్ళండి అక్కడికైతే వెళ్ళారు. సామాన్లు అయితే తోమేస్తున్నాను. తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. వీడియో కంటిన్యూ చూడండి ప్లీజ్. మధ్యలో అయితే ఆపేయకండి అబ్బా. ఫుల్గా చూడండి. సామాన్లు అయితే తోమేసుకుంటున్నానండి. మంచు అయితే చాలా పట్టేసింది పొద్దున్నేని. చాలా ఎక్కువగా ఇప్పుడే కొద్దిగా అయితే వెళ్తుంది. చాలా పట్టేసింది. ఇంకైతే లేకపోయాము పొద్దున్నేని. ఇలా అయితే సామాన్లు తోమేసుకుంటున్నానండి. ఈరోజు అయితే పోటేసుగాడు వచ్చాడు. మా ఇంటికి చాలా భయం వేసింది. ఎప్పుడు కూడా వస్తాడు, ప్రతి సంవత్సరం వచ్చి 2-3 వేషాలు వేసుకుని వస్తాడు. లాస్ట్ని అయితే చాలా భయంగా ఉంటుందండి. చూపిస్తాను, వీడియో కూడా చూశాను. మేము చిన్నప్పుడు అయితే అన్న వస్తున్నాడంటే చాలు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని దాక్కుని వాళ్ళం, అంత భయం వేసేది. ఇప్పుడు కూడా అంతే భయంగా అనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే వీడియో తీశాను మీకోసం, మీరు చూస్తారని. ఇంకొని చూడండి, చాలా భయంగా ఉంది చూడండి ఆ వేషం. చిన్నపిల్లలు చూసే దడుచుకుంటారండి. మీకోసం అయితే తీసేసాను వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళిపోతున్నాడు మొత్తం. తర్వాత అయితే డబ్బులకి అయితే ఇంటింటికి వస్తాడండి. తర్వాత రోజు అయితే వచ్చేసానండి. శుక్రవారం పూజ అయితే చేసేసుకుంటాను. సామాన్లు అయితే తోమేసి ఇదైతే కడిగిదాం అనుకుంటున్నాను. కడిగేసి పూజ అయితే చేసేసుకుంటాను. చూపిస్తాను చూడండి. మళ్ళీ అయితే ఇలా చేసేసుకున్నానండి. కడిగేసి మొత్తం పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము. చూపిస్తాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇప్పుడైతే కూర అయితే వండేసుకుందామండి. పచ్చడి అయితే చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేస్తాను. అలాగే టమాటా పచ్చడి అయితే చేస్తాను. మీకు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే ఎండుమిరకాయలు, టమాటా, చింతపండు అయితే తీసుకున్నానండి. పచ్చడికి అయితేనే బెండకాయ ఫ్రై అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కోసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా కోసేసుకొని చూపిస్తాను. ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగుతున్నాను. ఒక లైక్ చేయండి అబ్బా. ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తాను కోసేసి. ఇలా అయితే కోసేసానండి టమాటా ముక్కలు. టమాటాకి అయితే పచ్చడి చేసుకుందాము. ముందుగా అయితే బెండకాయ ఫ్రై అయితే పెట్టేసుకుంటాను. బెండకాయలు అయితే ఇలా కోసేసుకున్నానండి చిన్నగానే. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై పెట్టేసుకుందాం. చూపిస్తాను చూసేయండి. కూర అయితే తాలింపులు వేస్తాను కదండి. ఉడుకుతుంది, మళ్ళీ చూపిస్తాను. అయితే ఇలా వేస్తానండి. బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. పక్కన అయితే ఆయిల్ వేసాను. టమాటా ముక్కలు అయితే ఉడికించుకుందాము. ముందుగా అయితే ఎండుమిరకాయలు అయితే వేస్తానండి. ఇప్పుడు ఎండుమిరకాయలు అయితే ఇలా వేసేసానండి. పక్కన అయితే బెండకాయ ఫ్రై అయితే ఉడుకుతుంది. ఎండుమిరకాయలు అయితే వేపేసుకున్నానండి. తీసేసుకుందాము వేపుకొని. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుందాము. ఇవి తీసేసుకుని ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేసుకుందామండి. ఇవి బాగా మగ్గాలండి. పక్కన అయితే బెండకాయ ఫ్రై అవుతుంది కదా, మళ్ళీ చూపిస్తాను. అయితే ఉడికిపోయిందండి బెండకాయ ఫ్రై. పక్కన అయితే టమాటాలు అయితే ఉడికిపెట్టేసానండి బాగా. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. చూపిస్తాను చూసేయండి. ఇదైతే రైట్ వేసానండి. ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను మీకు మిక్సీలో వేసాక. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము. ఇదైతే తాలింపు పెట్టేసుకోవచ్చండి. ముందుగా అయితే ఆయిల్ వేసాను. దీంట్లో కరివేపాకు వేసేసుకుందాము. ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను.
దీంట్లో అయితే ఇప్పుడైతే పచ్చడి అయితే వేసుకుందామండి. చాలా బాగుంటుందండి, వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే రెడీ అయిపోయింది టమాటా పచ్చడి. ఒక ముద్దలోకి ఇలా టమాటా పచ్చడి వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. వేడి వేడి అన్నం పెట్టుకుని అయితే తినేద్దాం మనం ఇప్పుడైతే. భోజనం అయితే చేసేస్తున్నానండి. బెండకాయ ఫ్రై, టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో అయితే పెట్టుకున్నాను. టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తినేద్దాం ఇంకా.